అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామం నందు శుభములు. నేడు 2025 సంవత్సరము డిసెంబర్ మాసము 2వ తారీఖు మంగళవారం నాటి ధ్యానాంశము. ఇది వరకు నిర్గమకాండము 7వ అధ్యాయము 16వ వచనమందు, నీవు ఇది వరకు వినకపోతివి, ప్రభు యొక్క మాటకు చెవియొగ్గకపోయిన ఫరోను చూచి మోషే చెప్పిన మాటలే ఇవి. అరణ్యమందు నన్ను సేవించుటకై నా ప్రజలను పోనిమని ఆజ్ఞాపించుటకు గాను హెబ్రీల దేవుడైన యెహోవా నన్ను నీ యొద్దకు పంపెను, నీవు ఇది వరకు వినకపోతివి అని మోషే చెప్పుచున్నాడు. నిర్గమకాండము 7వ అధ్యాయము 16వ వచనం. అనేకుల యొక్క జీవితం నందు ప్రభు ఎంతగానో అద్భుతములను సూచక్రియలను చేసినప్పటికీ వారు దేవుని యొక్క మాటకు తమ్మును అర్పించుకొనక దూరముగానే నిలబడుచున్నారు. ఇంకా కొన్ని కుటుంబాలలో శాపాలను, తిరుగుబాటులను, ప్రభు యొక్క ఉగ్రతయు, శిక్షలను ఎంతగానో వచ్చినప్పటికీ కూడాను వారు గ్రహింపకయు చెవియొగ్గకుండా ఉండిపోవచ్చున్నారు. ఆనాడు ప్రభు మోషేను ఫరో యొద్దకు పంపించాడు. మొదట అనేక అద్భుతములను జరిగించి ఇజ్రాయెల్ ప్రజలను పంపించినట్లుగా ప్రభు విన్నవించుకునేను. మోషే యొక్క చేతిలో ఉన్న కర్రను పాముగా మార్చి చూపించాను. మోషే యొక్క చేతులకు కుష్ఠము వచ్చినట్లుగా చేసి అది మాయమగునట్లుగాను చేశాను. అయితే ఫరో వాటినంతటిని లక్ష్యము చేయలేదు. దాని తర్వాత ప్రభు ఫరోను, అతని జనమును, ఐగుప్తును తెగుళ్ల చేత మొత్తుటకు సంకల్పించాడు. ప్రభు కొన్ని అంశములను మీ యొక్క జీవితం నందు చేయుటకు తీర్మానించుచున్నప్పుడు మొదట ఆ సంగతిని ప్రేమతో మీకు చెప్పవచ్చును. కొన్ని అద్భుతములను, సూచక్రియలను జరిగించి మీకు వాస్తవమును గ్రహింప చేయవచ్చును. అప్పుడు కూడా మీరు అర్థము చేసుకొనకపోయినట్లయితే ప్రభు తన యొక్క శిక్షను పంపించును. ఇది వరకు నీవు వినకపోతివి అని మోషే దుఃఖముతో ఫరోను చూచి చెప్పాను. దాని తర్వాత ఏమి జరిగినో తెలియనా? భయంకరమైన తెగుళ్ళు ఫరోను ఆవరించుకొనెను. నదిలో ఉన్న నీళ్లు రక్తముగా మారేను. నదిలో ఉన్న చేపలన్నీ చనిపోయి కంపు కొట్టాను. దాని తర్వాత కప్పలు బయలుదేరి వచ్చెను, పేళ్లు వచ్చెను, మిడతలు వచ్చెను. ప్రతి జీవరాశి మీదను భయంకరమైన తెగుళ్ళ రోగమును, పొక్కులను వచ్చెను. వడగండ్లు వర్షము కురిసెను, అంధకారము కమ్మెను. అంతమునందు ఐగుప్తునందు గల తొలిచూలు అందరూ సంహరింపబడి. ఆనాడు ఫరో ప్రభు యొక్క మాటకు చెవియొగ్గలేదు. అయితే నినివే యొక్క రాజు ప్రభు యొక్క మాటకు వెంటనే చెవియొగ్గి మారు మనసు పొందెను, న్యాయ తీర్పు నుండి తప్పించుకునేను. ఆనాడు దేవుడు ఫరో యొద్దకు మోషేను పంపించను. అయితే ఈనాడు దేవుడు తన ఏకైక కుమారుని సహితము మన కొరకు పంపించి ఉన్నాడు. అయితే మనము చెవియొగ్గకుండాను, ప్రభు యొక్క మాటను వినకుండాను పోయినట్లయితే కృప ఎడబాపబడి న్యాయ తీర్పు కలుగును. దేవుని బిడ్డలారా, నేడు ప్రభువు మనకు కృపను కనబరుచున్నాడు. దేవుని కుమారుడైన క్రీస్తు యొక్క మాటకు చెవియొగ్గి మనలను మనము అర్పించుకుందుమా? నీటి ధ్యానమునకై నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడువుగా ఉందువు గాని క్రిందివాడువుగా ఉండవు. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 14వ వచనం. నేటి వేద పఠనము ఉదయము యెహెజ్కేలు గ్రంథము 42, 43 మరియు 44 అధ్యాయములు. సాయంత్రం యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.